రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరసంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మరి పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ ఈరోజు సంస్మరణ కార్యక్రమాలను మరి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఇదే క్రమంలో నరసంపేటలోని ఆయన స్వగ్రామమైన నల్లబెల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం క్రమం ఉంది. అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు వీరందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది నిమిషాల్లో ఇక్కడి నుంచి మరి మాజీ సీఎం అదేవిధంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గారు కూడా సుమారు 1000 కార్లతోటి కాన్వాయ్గా ఆయన వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఆ కాన్వాయ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి చేరనుంది. అయితే హైదరాబాద్ నుంచి అక్కడికి చేరుకోనుంది. అయితే ఈ 1000 మంది అంటే 1000 కార్లలో అదేవిధంగా ఆ కార్లలో కూడా కార్యకర్తలు సుమారుగా మరి వేలాది మందికి అక్కడికి చేరనున్న క్రమం మనకు చూడబోతున్నాం. అయితే ఈ నరసంపేటకు కేసీఆర్ గారు అక్కడ మాస్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది మరికొద్ది నిమిషాల్లో. అయితే మాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరి ముందుగా ఆయన యొక్క చిత్రపటానికి నివాళులర్పించడం, మరి పూలదండ వేయడం, అటు తర్వాత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇస్తానని ఊహాగానాలు బయటకు వస్తున్న 2,25,00,000 రూపాయల ఆ చెక్ ఏదైతుందో చెక్ని కూడా వారి కుటుంబ సభ్యులకు అందజేసే క్రమం మనకు కనిపిస్తుంది. అయితే మరి ఈ కార్యక్రమంలో అక్కడ మరి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అదేవిధంగా దొంతి మాధవరెడ్డి అంటే నరసంపేట ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న దొంతి మాధవరెడ్డి గారు కూడా హాజరయ్యే అవకాశం మనకు తెలుస్తుంది. వీరితో పాటుగా మంత్రి సీతక్క, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరితో పాటుగా మరికొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అందుతున్న సమాచారం. అయితే పార్టీల విషయం పక్కన పెట్టి ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవ ఏదైతుందో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని పార్టీల విషయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు వీరితో పాటుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా అందుతున్న సమాచారం. మొత్తం మీద 1000 మంది కాన్వాయ్స్ తోటి అంటే 1000 కార్లతోటి అక్కడకు మరి కేసీఆర్ మాస్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంగా అక్కడ దశదిన కర్మ కార్యక్రమాలు నిర్వహించిన క్రమంలో మరి ఆయన గుర్తుగా మరి అక్కడ ఒక స్పీచ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కేసీఆర్ గారు. అయితే ఎప్పుడు కేసీఆర్ గారు ఏ స్పీచ్ ఇచ్చినా అందులో ఆకర్షించుకునే విధంగా ఉంటుంది, జనాకర్షణ మాటలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈరోజు మరికొద్ది నిమిషాల్లో కూడా అక్కడ ఆయన అంటే నరసంపేటకు చేరుకొని మరి నల్లబెల్లి గ్రామం కూడా చేరుకున్న తర్వాత అక్కడ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అదేవిధంగా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మరి అక్కడ మనోధైర్యాన్ని నింపే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది. మరి ముఖ్యంగా తన కుడి ఎడం భుజంగా ఉన్న పనిచేసి ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క అకాల మరణం ఏదైతే ఉందో అకాల మరణాన్ని బీఆర్ఎస్ ఇంతవరకు జీర్ణించుకోలేని పరిస్థితి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇదే సందర్భంగా ఆయన కుటుంబానికి కూడా రాష్ట్ర స్థాయిలో అంటే రానున్న కాలంలో భరోసా ఇచ్చేందుకు కూడా ఒక అండగా ఉంటామంటూ కూడా మరి గతంలోనే కేసీఆర్ చెప్పడం కూడా మరి అక్కడ ప్రత్యేకతగా తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా మరి జూలై 31న మరి పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించిన క్రమంలో ఆయన అంత్యక్రియలకు కూడా మరి మాజీ సీఎం కేసీఆర్ గారు వెళ్ళని క్రమం ఒకటైతే కనిపిస్తుంది. అయితే ఈరోజు అంత్యక్రియలు ముగిసి దశదిన కర్మ జరుగుతున్న ఈ క్రమంలో ఆయన అక్కడికి వెళ్తారా, వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు, అక్కడ ఏ విధంగా మనోధైర్యాన్ని దాని క్యాడర్కు నింపుతారన్న విషయం మీద కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద ఇక్కడి నుంచి 1000 కార్లు ప్రారంభం కానున్నాయి. మరి కొద్ది నిమిషాల్లో అక్కడ చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో తమ పార్టీ రానున్న కాలంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసేందుకు మనోధైర్యాన్ని నింపడం ఇప్పటి నుంచే, అదేవిధంగా ఆ కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఆయన యొక్క స్పీచ్ ఇచ్చేలాగా కూడా అక్కడ ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరి ముఖ్యంగా మరి నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకు అంటే తనకు మరి ఆ ఎమ్మెల్యే టికెట్ కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సీటు ఆమెకే కేటాయించేటట్లుగా మరి ఇక్కడ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మొత్తం మీద ఆయన కుటుంబానికి అండగా ఉంటామంటూ బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంతా చూసుకుంటుంది. పిల్లల యొక్క చదువులు కానీ వారి యొక్క ఖర్చులు కానీ కుటుంబానికి సంబంధించిన మరి ఇతర అవసరం వచ్చిన అవసరాలు కూడా మేము అండగా ఉంటామంటూ కూడా సీఎం కేసీఆర్ గారు గతంలో ప్రకటించడం జరిగింది. అదే విషయాన్ని అక్కడ నరసంపేట మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు కూడా మరి బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ అభిమానులకు కూడా ఆయన ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ఇదంతా కూడా మరికొద్ది నిమిషాల్లో జరగనుంది. కెమెరామెన్ ప్రవీణ్తో దుర్గా.